కదులుతున్న డొంక కాళేశ్వరం ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న నూనె శ్రీధర్ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు వెల్లడైంది. ఆయనపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. దర్యాప్తులో అంచనాలకు మించి అసలు ఆస్తుల విలువ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సహా 13 చోట్ల శ్రీధర్ మరియు ఆయన బంధువులపై ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఈ దర్యాప్తులోనే భారీ స్థిర చరాస్తులు పత్రాలు, విలువైన నగలు, ఆభరణాలు బయటపడ్డాయి. మొత్తం ఆస్తుల మార్కెట్ విలువ సుమారుగా 200 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బంగారం, డైమండ్లు, ప్లాటినం వంటి విలువైన ఆభరణాలు, తెల్లాపూర్లో విల్లా, షేక్పేట్లో ప్లాట్, కరీంనగర్లో 3 ఓపెన్ ప్లాట్లు, అమీర్పేట్లో కమర్షియల్ భవనం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో 3 ఇండిపెండెంట్ ఇళ్లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో మొత్తం 19 ఓపెన్ ప్లాట్లు, బ్యాంకుల్లో భారీగా నగదు నిల్వలు. ఈయన ఎస్ఆర్ఎస్పీ డివిజన్ 8లో పనిచేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టులోని 6, 7, 8వ ప్యాకేజీల పనులను నేరుగా పర్యవేక్షించారు. ప్రస్తుతం ఆయన ఇరిగేషన్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడిగాను ఉన్నారు. కేసులో కీలక ఆధారాలు లభించడంతో శ్రీధర్ను కోర్టుకు హాజరుపరిచిన తర్వాత చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇంకా పలు ప్రాంతాల్లో సోదాలు జరపాల్సి ఉందని, ఆయనకు సంబంధించి బినామీలు కూడా ఉన్నట్లు అనుమానాలున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ కేసు ప్రభుత్వ ఉద్యోగులలో అవినీతి స్థాయిని మరోసారి చూపిస్తూ అవినీతిపై కఠిన చర్యల అవసరాన్ని రుజువు చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.